విల్లాని కొని మోసపోయిన మనోజ్, పోలీస్ స్టేషన్లో రోహిణి చంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అయితే, నువ్వు రోహిణి ఎంతో అదృష్టవంతులురా. మీకు ఎన్ని అపజయాలు ఎదురైనా దేవుడు న్యాయం చేశాడు. కొంతమంది ఉంటారు, సవాల్ చేస్తారు కానీ వాళ్ళకేమీ దక్కదు అని అంటూ ఉంటే, అవునమ్మా, సవాల్ చేస్తారు. ఆ సవాల్ చేసిన వాళ్ళు పైన గది కూడా వేసుకోలేరు. వాళ్ళ బ్రతుకులంతే అని అంటూ ఇక బాలు మీనాని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అదృష్టం అనేది మీకు లాంటి వాళ్ళకే కూడా వస్తుందంటే మాకు ఇంకా ముందు ముందు చాలా అదృష్టం వస్తుందనే లెక్క. తల్లి తండ్రిని మోసం చేసి లక్షలు మింగేసి భార్యని మోసం చేసి పార్కులో పడుకున్నా మీకే ఇంత అదృష్టాన్ని ఇచ్చిన దేవుడు కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేసిన మాకివ్వరా అని అంటూ ఇక బాలు మీనా కూడా మాట్లాడతారు. భలే చెప్పా వదిన, నిజంగానే ఆ దేవుడికి న్యాయం ఉంటే ఖచ్చితంగా మీకు న్యాయమే చేస్తాడు. ఇలాంటి వాళ్ళకి న్యాయం చేసినట్టే ఉంటాడు కానీ తర్వాత వీళ్ళకి తగలాల్సిన దెబ్బలు వీళ్ళకి తగులుతాయి అని అంటూ ఉంటాడు రవి అయితే. అప్పుడు ఇక రవి అన్న మాటలకి, రే, రెస్టారెంట్లో చెఫ్ కింద పని చేస్తే కనీసం ఈ ఇంట్లో ఒక్క భాగం కూడా నువ్వు కట్టలేవురా. అయినా ఇంత బిల్డింగ్ కట్టాలంటే నువ్వు మళ్ళీ జన్మెత్తాలి అని అంటూ ఉంటే ఇంతలో ఇక శృతి వాళ్ళమ్మ శోభ అయితే అక్కడికి వస్తుంది. ఇక శృతి వాళ్ళమ్మ శోభ రావడంతో, రండి గారు రండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మమ్మీ, అదేంటి, అసలు ఇక్కడ అడ్రస్ నీకెలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది శృతి. మీ అత్తయ్య గారే మనోజ్ పెద్ద విల్లా కొన్నాడు, ఒకసారి చూద్దురు కానీ రండని ఫోన్ చేసింది అని అంటూ ఉంటుంది శోభ. ఏంటంటే కనీసం మా అమ్మకి ఫోన్ చేస్తున్నానని నాకొక్క మాట కూడా మీరు ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ప్రభావతి అయితే, దీంట్లో తప్పేముందమ్మా, మరి మనోజ్ ఇంత బిల్డింగ్ కొన్నాడని మీ అమ్మకి తెలియాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే, మరి మౌనికకి ఫోన్ చేశారా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇక మీనా అలా అడిగేసరికి అప్పుడే మౌనికక, అయ్యో మర్చిపోయానే, అయినా కూతురు దాస ఏముంటుందిలేండి, మీకు మనోజ్ అంటేనే ఎక్కువ ఇష్టం కదా. మనోజ్, రోహిణి, జపన్ తప్ప మిగతా వాళ్ళు మీకు ఎప్పుడు గుర్తున్నారు గనక అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే, నా కూతురికి ఫోన్ చేసి నేను చెప్పానమ్మా, తనని కూడా 2 రోజులు ఇక్కడే ఉందో కానీ రమ్మన్నాను, కానీ తను రానని చెప్పింది అని సత్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని ప్రభావతి, ఇక ఎవరు ఫోన్ చేస్తే ఏముంది, ఆయన ఫోన్ చేస్తే నేను చేసినట్టే కదా అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా శోభ అయితే అడుగుతూ ఉంటుంది, అవును, ఇది దాదాపు 5-6 కోట్లు ఉంటుంది, 3 కోట్లకి మీకు ఎవరిచ్చారు ఈ బిల్డింగు అని అడుగుతూ ఉంటుంది శోభ. అది మా మంచితనం చూసి ఇచ్చారు అని అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే, మంచితనం చూసి ఏదో 1 లక్ష 2 లక్షలు తగ్గిస్తారు, ఏకంగా 2-3 కోట్లు తగ్గిస్తారా, ఇంతటి మంచితనాన్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదా ఏంటి అని నవ్వుతూ ఉంటుంది శోభ. నాకెందుకో అనుమానంగానే ఉంది అని చెప్తూ ఉంటే, అనుమానం లేదే, ఏమీ లేదా అంటే మేము మొత్తం కూడా అన్నీ చూసి డాక్యుమెంట్స్ కూడా చూసుకుని మొత్తం కొనుక్కున్నాము అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. దీంట్లో మోసపోయిందేమీ లేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మనోజ్ అయితే, పాపం మీ మాట విని మీ అల్లుడు మీ దగ్గర ఉండుంటే ఇంత బిల్డింగ్ కొనేవాడేమో, ఇప్పుడేమో ఆ రెస్టారెంట్లో చెఫ్గానే మిగిలిపోయాడు కాబట్టి మీరు ఎప్పటికీ మీ అల్లుడు ఇంత పెద్ద బిల్డింగ్ కొంటే చూడలేరు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే శృతి అయితే, ఏంటి మనోజ్, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిసారి, రెస్టారెంట్ చెఫ్ అని అలా ఎలా అనగలుగుతున్నావు, అసలు నువ్వు అంకుల్ రిటైర్మెంట్ డబ్బులు అన్నీ కొట్టేయకపోతే రవి కూడా సొంత రెస్టారెంట్ పెట్టుకునేవాడు, ఆ 40 లక్షల గొడవ పక్కకి వదిలేసి నీ మటుకి నువ్వు 3 కోట్లు పెట్టి బిల్డింగ్ కొన్నావు. అదే బాలు మేము కూడా తిరగబడి ఆ 40 లక్షలు మాకు ఇచ్చాకే నువ్వు ఈ 3 కోట్లు పెట్టి ఈ విల్లాని కొనుక్కోవాలని మేము పోలీస్ కేసు పెడితే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది శృతి. సూపర్ అడిగావు డబ్బుడమ్మా, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉంటాడు బాలు. ఇప్పుడు చెప్పరా సమాధానం అని అంటూ ఉంటే అప్పుడు ఇక ప్రభావతి అయితే,
అమ్మ శృతి వాడు అని అంటూ ఉంటే, మీరు ఆగండి ఆంటీ, అసలు మీకు చెప్పిన అనవసరమే అని అంటూ ఉంటుంది. అప్పుడే శోభ అయితే, చూడు మనోజ్, నువ్వేమనుకుంటున్నావు? అసలు ఇలాంటి విల్లా రవికి వస్తుందో లేదో, తను కొనాలనుకుంటాడో లేదో అని అనుకుంటున్నావు కదా. ఇక్కడే ఇదే వీధిలో చివరి ఉన్న విల్లా మాదే, అది కూడా మా శృతి పేరు మీదే ఉంది. ఆ విల్లాని కొని మేము సంవత్సరం పైనే అవుతుంది అని అంటూ శోభ అయితే షాక్ ఇస్తుంది. ఇప్పుడు రవి అనాలి, కానీ రవి పేరు మీద ఆ విల్లాని మొత్తం రాసిచ్చేస్తాను అని అంటూ ఉంటుంది శోభ. రవి చిటికేస్తే చాలు, నీకన్నా కోట్లకి పడగలెత్తుతాడు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి మనోజ్, రోహిణి, ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పుడే శోభాని, ప్రభావతి అయితే, మీకు కూడా ఇలాంటి విల్లా ఉందా, అది కూడా శృతి పేరు మీద ఉందా అని అంటూ ఉంటే, అవును, ఇక్కడే ఉంది మా విల్లా కూడా శృతి పేరు మీదే ఉంది. అందుకని ఇన్ని కోట్లు వాల్యూ చేసేది సగానికి సగం తగ్గించి ఎందుకు అమ్మారా అని నేను అనుమానంగా అడిగాను అని అంటూ ఉంటుంది శోభ అయితే. ఇక శోభ అన్న మాటలకి అప్పుడే ఇక ప్రభావతి అయితే, చెప్పారుగా వదిన, వాళ్ళు ఏం మోసపోలేదులే, బాగానే కొన్నారు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. రవి, నువ్వు కూడా అంటే మీ అత్తగారు ఆ విల్లాని నీ పేరు మీద రాస్తానంటుందిరా, రాయించుకోవచ్చు కదా అని అంటూ ఉంటే, నీకులాగా ఆ మనోజ్ గారిలాగా ఆత్మాభిమానం లేదు నాకుంది, మీకు లేదు కదా ఆత్మాభిమానం అలాంటిది. నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను, నా భార్య నేను కూడా అదే డిసైడ్ అయ్యాము. ఇక మధ్యలో నీ కొడుకుకి సలహాలు ఇచ్చినట్టు నాకు ఇవ్వకమ్మా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే సత్యమైతే, మీ అమ్మకి ఎన్నిసార్లు గడ్డి పెట్టినా అదే గడ్డి పదే పదే నవ్వులుతానంటుంది, కానీ బుద్ధి మాత్రం రాదురా అని సత్యమైతే మాట్లాడుతూ ఉంటాడు. తరువాత ఇంకా అప్పుడు ఇక కారు వస్తుంది ఆ ఇంటికి. కారు రావడంతో ఎవరొచ్చారు కారులో అని అంటూ అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు ఇక ఒక పెద్దతను సూటు బూటు వేసుకొని ఇక లోపలికైతే వస్తాడు. ఎవరు మీరంతా అని అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్న మేము అడగాలి, అసలు ఎవరు మీరు? సరాసరి మా అనుమతి లేకుండా మా ఇంట్లోకే వచ్చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఏంటి, ఇది నీ ఇల్లా అని అంటూ అతనైతే ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటాడు. అవును, ఇది నా ఇల్లే, నేనే 3 కోట్లు పెట్టి కొన్నాను అని అంటూ ఉంటాడు మనోజ్. అసలు ఇల్లు ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు నీకు అని అడుగుతూ ఉంటే, ఈ ఇంటి ఓనర్సే నాకు ఇల్లు నమ్మారు, వాళ్ళకి 30 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాను అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు అతనైతే. అసలు అమ్మడానికి వాళ్ళెవరు, కొనడానికి నువ్వెవరు? ఈ ఇంటి అసలు ఓనర్ని నేనే, దీని వాల్యూ ఎంతో తెలుసా, 6.5 కోట్లు అని అంటూ ఉంటాడు అతను. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక మనోజ్ అయితే ఇక షాక్ అయిపోతూ, ఏంటి మీరు మాట్లాడేది, ఈ మొత్తం విల్లా మీద కాదు, మీరెవరో నాటకం ఆడుతున్నారంటే నాటకం ఆడాల్సిన అవసరం లేదు, ఇదిగో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ప్రూఫ్స్తో సహా నేను వచ్చాను. నాకు కూడా తెలిసింది ఎవరో మీ హౌస్లోకి చాలామంది వస్తున్నారని, అందుకని ఢిల్లీ నుంచి వచ్చాను. ఈ ఇండ్లు నేను అద్దెకిచ్చాను ఇద్దరికి, వాళ్ళిద్దరు అద్దె కూడా కట్టడం లేదు, గట్టిగా అద్దె అడిగాను. 2 రోజుల్లో మీ అద్దె మొత్తం మీకు ఇచ్చేస్తామా అన్నారు, కానీ మొత్తానికి మా ఇల్లునే అమ్మేస్తారని నేను అనుకోలేదు. అద్దె మొత్తం కూడా అకౌంట్లో వేసేస్తే నిజంగానే వీళ్ళు అద్దె అకౌంట్లో వేసేసారులే అమ్మయ్య అనుకున్నాను, కానీ ఇలా చేస్తారని అస్సలు కూడా నేను ఊహించలేదు. తరువాత వాళ్ళైతే ఇల్లు ఖాళీ చేసేసాము అని చెప్పి పెట్టేశారు తప్ప విషయం ఏమీ కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటాడు అతనైతే. ఇక ఆ మాటలు, డాక్యుమెంట్స్ విని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అప్పుడే రోహిణి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ప్రభావతి అయితే, రే మనోజ్, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, నేను అప్పుడే చెప్పాను కదా, మిమ్మల్ని ఎవరో మోసం చేశారు, ఎవరో 3 కోట్లకి మీకు ఇస్తున్నారంటే తీసేసుకున్నారన్నారు. అబ్బే, మొత్తం అన్నీ చూసే కొనుక్కున్నామని తెగ గొప్పలు పోయారు కదా, మరి ఇప్పుడేం చేస్తారు? ఎవరో బాగా మీకు బురుడి వేశారు. సర్లే, మీ గొడవేదో మీరు చూసుకోండి అని శోభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటి ఓనర్ అయితే,
మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్తారా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటారా అని గట్టిగా అయితే అడుగుతాడు. దాంతో ఇక మనోజ్ అయితే ఇక ఏడుస్తూ ఉంటాడు. మనోజు, ప్రభావతి, ఇక రోహిణి స్పృహలోకి వచ్చి ఇక ముగ్గురు కూడా చాలా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, వాళ్ళని నేను వదిలిపెట్టను అని ఫోన్ చేస్తే వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఇక మోసపోయానని కన్ఫర్మ్ చేసుకున్న మనోజ్ అయితే అందరూని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇలాగా మొత్తం కూడా నా దగ్గర డబ్బు తీసుకొని నన్ను మోసం చేశారు సార్ అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడు ఇక మనోజ్ని చూసిన ఆ ఇన్స్పెక్టర్ అయితే, అరే నువ్వా అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒక్కసారి మనోజ్, రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ, ఇదేంటి మనోజ్, మనం ఈ పోలీస్ స్టేషన్కి కాదు కదా అప్పుడు వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. ఏమో అదే అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. మీరు ఫలానా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ రోజు పెద్ద గొడవ చేశారు కదా, మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్కి నేను ట్రాన్స్ఫర్ అయి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వచ్చారా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, సార్ మాకు ఒక విల్లాని అమ్మి మమ్మల్ని మోసం చేశారు సార్, మా దగ్గర 30 లక్షలు తీసేసుకున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే, అసలు వాళ్ళు అంత తక్కువకి విల్లా అమ్ముతున్నామంటే ఎలా తీసుకున్నారయ్యా మీరు? నువ్వు ప్రతి విషయంలో కూడా ఇలా మోసపోవడం తప్ప నీకేమీ తెలీదా? డిగ్రీల మీద డిగ్రీలు చదివావు. ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నానని మోసం చేసి అకౌంట్లో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఎవరో ఒకడు నీ దగ్గర విల్లాని అమ్ముతానని ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి నీ దగ్గర డబ్బులు కొట్టేశాడు. ఎలాగో లక్కు బాగుండి ఆ రోజు నిన్ను మోసం చేసిన అమ్మాయి కెనడా నుంచి వచ్చి మీ ఆవిడ అడగడంతో, ఆ రోజు మీ ఆవిడ గొడవ చేయడంతో మొత్తం నీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేసింది. ఈసారి మాత్రం వస్తాయని అస్సలు కూడా అనుకోవద్దు అని అంటూ ఉంటే ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే, సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? వీడిని మోసం చేసిన అమ్మాయి వీడిని తిరిగి డబ్బులు ఇచ్చేసిందా వీడికి అని అంటూ ఉంటే, అదేంటి మీకెవ్వరికి కూడా చెప్పలేదా? ఏమ్మా ఆ రోజు మా మావయ్య గారు అదే రాత్రి పగలు చెమట వచ్చి రక్తం చిందించి డబ్బులు సంపాదించారు, అవి మొత్తం తీసుకువెళ్ళిపోయింది, మోసం చేసింది అని అంతలాగా మా మీద విరుచుకుపడ్డావు కదా ఆ అమ్మాయి మీద కూడా, మరి ఈ విషయాన్ని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా అని అంటూ ఉంటాడు. ఈ అబ్బాయిని మోసం చేసి డబ్బులు తీసుకువెళ్ళిపోయిన కల్పన ఈ అబ్బాయికి 48 లక్షలు ఇచ్చేసింది. ఆ రోజు ఆవిడ లాయర్ కూడా ఉన్నారు, మా దగ్గర డాక్యుమెంట్స్ సంతకాలు చేసిన పేపర్స్ కూడా ఉన్నాయి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్పడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ని నిలదీస్తుంది. ఇక మనోజ్ని నిలదీసి, చెప్పరా ఆ 40 లక్షల అమ్మాయి నీకు తిరిగిచ్చేసిందా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా తిరిగిచ్చేసింది అని చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. మరి ఈ విషయాన్ని ఎందుకు మాకు చెప్పలేదు? ఆ డబ్బులన్నీ నువ్వేం చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యం కూడా నిలదీస్తూ ఉంటాడు. చెప్పరా ఆ డబ్బులన్నీ ఏం చేశావు అని అడుగుతూ ఉంటాడు సత్యం. రే ఎంత మోసం చేశావురా, ఆ డబ్బులు తిరిగొచ్చాయని అంటే మళ్ళీ మా ఇద్దరికి వాటా ఇవ్వాలని నువ్వే మళ్ళీ మింగేశావా అని అంటూ ఉంటాడు బాలు. ఇక ప్రభావతి అయితే గట్టిగా చెప్తుంది, ఏం చేసావు ఆ డబ్బంతా అని అడుగుతూ ఉంటే, దాంతో నేను ఫర్నిచర్ షాప్ పెట్టాను అని మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఇక రోహిణి కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది. మరి రోహిణి వాళ్ళ నాన్న పంపించాడని చెప్పి నాతో ఆ రోజు చెప్పింది అబద్ధమా అని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇలా చెప్పమని రోహిణి సలహా ఇచ్చింది. ముందే నేను డబ్బులు ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తే మళ్ళీ నువ్వు బిజినెస్ పెట్టుకోవడానికి ఉండదు, నీకేమో జాబ్ రావడం లేదు, ఆ తర్వాత సంపాదించాక మీ తమ్ముళ్ళకి డబ్బులు ఇచ్చేద్దాము, ప్రస్తుతానికి మా నాన్న పంపించాడని ఆ 40 లక్షలు అయితే మనమే తీసుకుందామని రోహిణియే నాకు సలహా ఇచ్చింది, అందుకని అలా చేశాను, లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చేద్దామని అనుకున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి వైపు చూస్తుంది కోపంగా ప్రభావతి. ఇక రోహిణి వైపు చూస్తూ ఇక రోహిణి దగ్గరికి వెళ్ళి చంప పగలగొడుతుంది. దాంతో ఇక రోహిణి అయితే పక్కకు వెళ్ళి పడుతుంది. ఎందుకు ఇలా చేశావు నువ్వు అని అడుగుతూ ఉంటే, అదే అత్తయ్య,
అంటే మీ నాన్న జైల్లో ఉన్నా కూడా డబ్బులు పంపించాడు అంటే మేమందరం కూడా వెర్రివాళ్లాగా వినేసి మీ నాన్న నిజంగానే డబ్బులు పంపించాడని మేమనుకున్నాము. కానీ నువ్వింత మోసం చేస్తావని నేను అసలు కలలో కూడా ఊహించలేదు. మీ నాన్న డబ్బులు పంపించాడంటే ఇక నిన్ను ఇంకా నెత్తిన పెట్టుకో ఊరేగిస్తానని అనుకున్నావు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అది కాదత్తయ్య, మనోజ్కి ఏ జాబు కూడా చేయడం లేదు, ఏ జాబులో కూడా తను నిలబడడం లేదు. అందుకే తన చేత బిజినెస్ పెట్టేయాలంటే మీరేమో ఇల్లు తాకట్టు పెట్టి ఇవ్వనన్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ డబ్బులు సమయానికి వస్తే బిజినెస్ పెట్టి తర్వాత వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అదేదో నువ్వు చెప్పి చేసుంటే ఖచ్చితంగా వీళ్ళు మనోజ్కి కంపెనీ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ నువ్వు నీ మట్టికి నువ్వు కోటీశ్వరాలు అని అందరినీ నమ్మించడానికి ఇలా చేశావని నాకు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అప్పుడే ఇక రోహిణి అయితే లేదత్తయ్య, నేను మోసం చెయ్యాలని అనుకోలేదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక బాలు అయితే నీలాంటి దాన్ని నేనెక్కడ చూడలేదు పార్లలమ్మ, ఇంత మోసమా అని అంటూ ఉంటాడు బాలు. ఏదో అన్నావు కదా మీకులాంటి వాళ్ళు విల్లా కొనలేరు అలా ఇలా అని, నీలాంటిది దానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, తర్వాత కర్మ అనుభవించుకుంటావు అన్నాను కదా, అదే జరిగింది అని అంటూ ఉంటుంది మీనా కూడా. నా నగల్ని కొట్టేసినప్పుడు మాట్లాడలేదు, అలాగే ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు, నువ్వు చాలా విషయాల్లో కూడా ఇలాగే చేశావు. అంటే నాకు తెలిసి నువ్వు అసలు కోటీశ్వరరాలవి కాదు అని మీనా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అన్న మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఇక ప్రభావతి అయితే చెప్పు అసలు ఎందుకు ఇలా చేశావని పోలీస్ స్టేషన్లోనే ఇక రోహిణి చంప పగలగొడుతుంది. అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే ఏంటమ్మా ఈ గొడవ, అసలు ఏంటి సార్ ఇది, పిల్లల్ని పెంచడం అంటే ఇదేనా, మోసాలు దగాలు చేసే కొడుకుని ఎలా కన్నారు సార్, పైగా డిగ్రీల మీద డిగ్రీలు చదివాడంటున్నారు, ఇంట్లో అన్నదమ్ముల్ని తల్లిదండ్రుల్ని ఇంత మోసం చేసేవాడికి మీ కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తూ వచ్చారా, ఇలా మోసం చేసేవాడే కాబట్టి ఇతన్ని మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అందుకని 30 లక్షలు ఎవరో కొట్టేశారు, అన్నదమ్ములు డబ్బుల్ని కొట్టేశాడు కాబట్టి దానికి శిక్ష అనుభవిస్తున్నాడు అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. మేము కేసు రాసుకున్నాము, మీరు వెళ్ళిరండి, తర్వాత మీకు మొత్తం ఇన్ఫర్మేషను వాళ్ళు దొరికితే చెప్తాను అని అంటూ ఇక వెళ్ళిపోమంటాడు పోలీస్ స్టేషన్ నుంచి. అప్పుడు ఇక పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ప్రభావతి అయితే రోహిణి బ్యాగ్ తీసుకొని బట్టలు సదిరి బయటికి విసిరేస్తుంది. వెళ్ళు, నీ తరపు నుంచి నీ పుట్టింటి వాళ్ళని ఎవరిని తీసుకొస్తావో నువ్వు కోటీశ్వరాలువని నన్ను నమ్మించేలా నువ్వు తీసుకురావాలి, అలాగని మళ్ళీ ఎవరినైనా నటించే వాళ్ళని తీసుకొచ్చావనుకో అప్పుడు నా విశ్వరూపం చూస్తావో, జన్మలో ఈ గడప తొక్కలేవు, వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభా ఆవేశపడకు, దీంట్లో రోహిణి తప్పెంతుందో మనోజ్ తప్పు కూడా అంతే ఉంది, రోహిణి చెప్పింది కదా అని మనోజ్ కూడా తల ఊపి ఎందుకు అబద్ధం చెప్పాడు మన దగ్గర అని అంటూ ఉంటాడు సత్యం. అవునా అత్తయ్య మీరు అని అంటూ మీనా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడకు మధ్యలో అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే మనోజ్ అయితే అవునమ్మా రోహిణి చెప్పింది అప్పుడు నేను వినిపించుకోవడం కూడా నాదే కదా తప్పు, తను ఏ తప్పు చేయలేదో ఏదో నా గురించే కదా ఇదంతా ఆలోచించింది అని అంటూ మనోజ్ అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి మనోజ్ అడిగిన తర్వాత కూల్ అవుతుంది. ఇక రోహిణి లోపలికైతే వస్తుంది. నేను ఇంతటితో వదిలేశానని అనుకోకు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను, నీ ఆస్తులు అన్నిటికీ సాక్ష్యాలు నా దగ్గర ఉండాలి, నువ్వు మలేషియాలో పుట్టి పెరిగినట్టు కూడా నాకు తెలియాలి అని అంటూ ఇక ప్రభావతి అయితే షాక్ ఇస్తుంది. ఇక ప్రభావతి అయితే అలా షాక్ ఇచ్చేసరికి ఇక రోహిణికి ఏం చెయ్యాలో కూడా తెలీదు. ఇక రోహిణి అయితే గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అయితే వెళ్తాడు. మనోజ్ వెళ్ళి నా పేరు చెప్పకపోతే ఏమైంది మనోజ్, నా పేరు ఎందుకు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది. మరేం చేయమంటావు, నువ్వే కదా సలహా ఇచ్చింది అని మనోజ్ ఇద్దరు మళ్ళీ గొడవ పెట్టుకుంటూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా?
అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.